అభిమన్యుడు అర్జునుడి కొడుకు. తల్లి కడుపులో ఉన్నప్పుడే చక్రవ్యూహంలోకి ప్రవేశించే వ్యూహాల గురించి విన్నాడు. యుద్ధభూమిలో నలుగురు పాండవులు మరియు వారి మిత్రులు ద్రోణాచార్యుని చక్రవ్యూహ నిర్మాణాన్ని విచ్ఛిన్నం చేయడం అసాధ్యమని భావించినప్పుడు అర్జునుడు యుద్ధభూమికి అవతలి వైపు యుద్ధంలో నిమగ్నమై ఉన్నందున చక్రవ్యూహ నిర్మాణాన్ని విచ్ఛిన్నం చేయడానికి అతన్ని పిలవలేకపోయాడు. నిర్మాణంలోకి ప్రవేశించడం మరియు నిష్క్రమించడం ద్వారా విచ్ఛిన్నమవుతుంది. యుధిష్ఠిరుడు, అర్జునుడి కుమారులలో ఒకడైన అభిమన్యుడు చక్రవ్యూహ నిర్మాణాన్ని విచ్ఛిన్నం చేయమని ఆదేశించాడు. అభిమన్యుకి చక్రవ్యూహం నిర్మాణంలోకి ప్రవేశించే రహస్యం తెలుసు, కానీ దాని నుండి ఎలా నిష్క్రమించాలో తెలియదు. అభిమన్యుడు 10,000 మంది యోధులను వధించాడు. అతను దుర్యోధనుడి కొడుకును మరియు దుశ్శాసనుడి కొడుకు అయిన దుర్మాషనుడిని కూడా చంపాడు. అభిమన్యుడిపై ఒక్కసారిగా దాడి చేయమని దుర్యోధనుడు తన మనుషులను ఆదేశించాడు. అభిమన్యు పోరాడాడు, కానీ సంయుక్త దాడిలో అనేక మంది యోధులచే చుట్టుముట్టబడి చంపబడ్డాడు.